జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందులో భాగంగానే ఏపీలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. తప్పుడు కోతలు, తప్పుడు పనులు చేసేవారిని వదిలిపెట్టబోమని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్ లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేది కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నా కనివల్లి ఉంటదట. అది ఏమీ లేని వాటిలాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగే మీ కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొప్పలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. మీరు మాట్లాడవచ్చు, మేము కేసు పెడతాం, అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వర్డ్ యాక్సెప్ట్ చేస్తారా? రోత పత్రిక, రోత ఛానల్లో ఏదో ఒక విషయం చెప్పి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి, జరుగుతున్న పనుల మీద బురచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలు, వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ వయసు అనేది ఒక నెంబరే. చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇదేం పోయే కాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి. అహంకారంతో, మదంతో, ఒళ్ళు బలుపుతో ఏదో విధంగా కారు కూతలు గొయ్యాలి, పిచ్చి ప్రలాపనలు గొయ్యాలి, ఏదో ఒక విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో, జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా చూస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ ఈ కారు కూతులు, పిచ్చి ప్రలాపనలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది, అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది? పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండ ఎక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండ ఎక్కుతావా? చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్ళకి నేను ముసలిని అయిపోయినా నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే సిగ్నల్స్ వస్తున్నాయని ప్రజలందరికీ కూడా అర్థమైందని కూడా నేను తెలియజేస్తున్నా. ఒకటే, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ 6, పెన్షన్ ఇచ్చిన మొదటి బాల్ 6కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం, తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు 10,000 కోట్లు ఇస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ 6 చూసి ఇక ఏదో ఒకటి చేయాలి, రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు.